So, my name is Bharat Sattar. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ. సో, మీలో కొంతమంది చూసిండొచ్చు నన్నెక్కడన్నా. సాక్షి ఎడ్యుకేషన్ ఇలాంటి వాటిట్లో. సో, ఎంతమంది ఏపీ వాళ్ళున్నారు? ఎంతమంది తెలంగాణ మీలో? తెలంగాణ. ఓకే. ఏపీ వాళ్ళు ఓన్లీ ఇక్కడ ఏపీ అయినా, తెలంగాణ అయినా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కామన్ సబ్జెక్ట్. మీరు గనక ఫ్యూచర్‌లో మీ దగ్గర సిలబస్ కాపీస్ ఉన్నప్పుడు చూసినట్లయితే సో, కాకపోతే మనకి ఏపీ విషయానికొస్తే ప్రిలిమ్స్‌లో ఒకలాగుంది. తెలంగాణలో ప్రిలిమ్స్‌లో ఒకలాగుంది. మీరు ఏపీలో మనకి 240 మార్క్స్‌కి మనకి ప్రిలిమ్స్ అనేది ఇప్పుడు పెడుతున్నారు బేసికల్‌గా. మీరు చూస్తే ఫర్ తెలంగాణలో 150 మార్క్స్‌కి. ఈ టూ ఈ 240 మార్క్స్‌లో పేపర్ 2లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక 30 మార్క్స్ ఉంటది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ కలిపి ఆ వెయిటేజ్ అనేది 30 మార్క్స్ ఇస్తున్నారు. ఏపీ విషయానికి. బట్ తెలంగాణలో గనక మీరు చూసినట్లయితే ఆ 150 మార్క్స్‌లో మనకి థర్డ్ పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దాంట్లో ఎలా ఇచ్చిండ్రంటే జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్‌మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్. సో, ఈ విధంగా ఒక చిన్న డిఫరెన్షియేషన్ ఉంది. కాకపోతే సిలబస్ అంతా ఒకటే. వాళ్ళైనా అదే చదవాలి, వీళ్ళైనా అదే చదవాలి. బట్ మెయిన్స్ విషయానికొస్తే మాత్రం ఏపీలో మనకి పేపర్ 5 మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటది. 150 మార్క్స్ క్లియర్‌లీ. బట్ తెలంగాణలో మాత్రం పేపర్ 5లో ఓన్లీ 100 మార్క్స్‌కే సైన్స్ అండ్ టెక్నాలజీ. రిమైనింగ్ 50 మార్క్స్ మనకి డేటా ఇంటర్‌ప్రిటేషన్ పార్ట్ ఉంది. బట్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనే పార్ట్ ఒకటుంటుంది. మనకి ఏపీ వాళ్ళకైతే ఆ 150 మార్క్స్‌లో ఎన్విరాన్మెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఈ మధ్య మీరు గ్రూప్ 2 ప్యాటర్న్ మీరు చూసింటే ఏపీ వాళ్ళకి మీకు తెలిసుంటది. ఏపీలో 75 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2లో ఉన్నాయి. అందులో అయితే ఆ 75 మార్క్స్‌లో దాదాపుగా ఒక 4 యూనిట్లు ఎన్విరాన్మెంటే కనిపిస్తది క్లియర్‌గా మీరు చూస్తే. ఓకే. అంటే ఎన్విరాన్మెంట్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో. అలాగే తెలంగాణలో కూడా మనం చూస్తే పేపర్ 4లో మెయిన్స్‌లో ఎకానమీ పార్ట్‌తో ఎకానమీ అనేది 100 మార్క్స్‌కి కుదించినట్లయితే, రిమైనింగ్ 50 మార్క్స్ మనకి ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్‌మెంట్ అని ఉంది. అంటే దాదాపుగా మనకి సైన్స్‌తో రిలేట్ అయినటువంటి సబ్జెక్ట్ తెలంగాణలో 150 మార్క్స్‌కుంది. అదేవిధంగా ఏపీలో కూడా 150 మార్క్స్‌కుంది. కాకపోతే దీనికి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ మనం చూడాలి క్లియర్. ఓకే. సో, మీలో మనం 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళిపోయిండ్రు. మీలో కొంతమంది ఎంపీసీ, కొంతమంది బైపీసీ, కొంతమంది సీఈసీ. కాబట్టి మనం 10థ్ వరకు కామన్‌గా కొన్ని సబ్జెక్టులనేది కామన్‌గా మనం చదివింటాం. అందులో సైన్స్ అనేది ఉంటది. ఓకే. జనరల్ సైన్స్ అందులో మీరు గనక ఒకసారి గుర్తు చేసుకుంటే అందులో బయాలజీ ఉంటది, కెమిస్ట్రీ ఉంటది, ఫిజిక్స్ ఉంటది. అక్కడక్కడ ఎన్విరాన్మెంట్ గురించి కూడా మనం చదివింటాం. బట్ మనం ఇంటర్మీడియేట్‌కొచ్చేటప్పటికి కొంత బైపీసీ వాళ్ళకి కొంత ఫేవరబుల్‌గా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జువాలజీ, బాటనీలో కొంతవరకు సైన్స్ అనేది చదివింటారు కాబట్టి, వాళ్ళకి కొంత బయాలజీ వరకు గ్రిప్ ఉంటుంది. రిమైనింగ్ ఫిజిక్స్‌లో వచ్చే కాన్సెప్ట్స్, కెమిస్ట్రీలో వచ్చేటువంటి కాన్సెప్ట్స్ మనకి ఇంటర్మీడియేట్‌లో కూడా టచ్ అవుతాయి. సో, ఇంటర్మీడియేట్ వరకు మనం ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవచ్చు. మనకొచ్చే క్వెషన్స్ కూడా అంతకు మించి స్టాండర్డ్ ఏం మనల్ని అడగరు. మహా అంటే ప్రిలిమ్స్‌లో 10థ్ క్లాస్ లెవెల్ మనకు చిన్నప్పుడు చదువుకున్నటువంటి బుక్సే మనకు రిఫరెన్స్ బుక్స్. సో, తెలుగు మీడియం వాళ్ళనుకోండి మనం చిన్నప్పుడు మనకి తెలుగు అకాడమీ కొన్ని బుక్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. స్కూల్ బుక్స్. అందులో జనరల్ సైన్స్ బుక్స్. అందులో మనం ప్రతీదీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయన్నీ మనం చిన్నప్పుడు మనం నేర్చుకునేం. బట్ ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకుంటే మాత్రం ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేది ప్రామాణికంగా మనం తీసుకోవాలి సైన్స్ కోసం. ఆ సైన్స్ పైన అవగాహన లేకుండా టెక్నాలజీని మనం నేర్చుకోలేం. అదెలానో ఎవరైనా చెప్పగలుగుతారా? నేనేమంటున్నా? సైన్స్, బేసిక్ సైన్స్ లైక్ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటి పైన కొంత కామన్ అవగాహన లేకుండా ప్రతి ఒక్కరికి టెక్నాలజీని టచ్ చేయొచ్చా? ఇప్పుడు చూడండి మనం ఇలా అంటున్నాం మనం. సైన్స్ అండ్ టెక్నాలజీ పేరే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాం. దీన్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు? మనం చదువుకునే దానికి ఎలా డివైడ్ చేసుకోవచ్చు దీన్ని? నేనిలా రాస్తున్నా క్లియర్‌లీ. సో, దీంట్లో ఒక స్టాటిక్ పార్ట్ అనేది కలిసుంది. డైనమిక్ పార్ట్ అనేది కలిసుంది. స్టాటిక్ పార్ట్ అనేది స్థిరంగా ఉండేటువంటి అంశాలు. డైనమిక్ పార్ట్ అనేది ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటది. ఈ 2 కలిసున్నాయి అంటున్నా. దీని కిందకి ఎలా చెప్పుకోవచ్చు? స్టాటిక్ పార్ట్ అంటే ఏమనొచ్చు? డైనమిక్ పార్ట్ అంటే ఏమనొచ్చు? ఎగ్జాంపుల్ స్థిరంగా ఉండేటివేమైనా ఉన్నాయా సైన్స్ అండ్ టెక్నాలజీలో? ఇప్పుడు నేను ఇందాక చెప్పినా గదా! ఓకే. ఈ బయాలజీ, జీవశాస్త్రం, రసాయనిక శాస్త్రం, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఈవెన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, నాట్ ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ. మీరిక్కడ గమనించాలి.
ఎన్విరాన్మెంట్ ఈస్ ఏ మిక్స్ ఆఫ్ బయాలజీ, కెమిస్ట్రీ, జాగ్రఫీ, సమ్ పార్ట్ ఆఫ్. అలా మీరు ఎన్విరాన్మెంట్ చదువుకునేటప్పుడు మొత్తం అక్కడ బయాలజీ టర్మ్స్, కెమిస్ట్రీ టర్మ్స్, జాగ్రఫీ టర్మ్స్ టచ్ అవుతుంటాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఎన్విరాన్మెంట్ మనకు క్లియర్‌గా అర్థం కావాలంటే ఫస్ట్ మనకు వేటిపైన అవగాహన ఉండాలి? బయాలజీలో కొన్ని ఏరియాస్, కెమిస్ట్రీ పైన, జాగ్రఫీ పైన ఐడియా ఉందనుకోండి, ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. దాని ఆన్సర్స్ కూడా మనం అలాగే రాయొచ్చు మెయిన్స్‌లో. సో, ఎనీహౌ ఇది చూడండి. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది నేనేమంటున్నా అంటే స్టాటిక్ కాంపోనెంట్ అంటున్నాం. దెన్ వాట్ అబౌట్ డైనమిక్ కాంపోనెంట్? డైనమిక్ ఏదైనా చెప్పుకోవచ్చా సైన్స్ అండ్ టెక్నాలజీలో? డైనమిక్ అంటున్నాం. అంటే ఎప్పటికప్పుడు అది చేంజ్ అవుతూ ఉండాలి. మనం మనం చూసే ప్రతీది ఓకే. ఇవనుకోండి కొన్ని ఏరియాస్. స్పేస్ టెక్నాలజీ అంటున్నాం. ఓకే. డిఫెన్స్. ఓకే. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ రంగం అంటున్నాం. డిఫెన్స్. ఇంకేమైనా చెప్పుకోవచ్చా మనం? దీంట్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏవైనా మనం డైనమిక్ పార్ట్ ఎప్పటికప్పుడు మనం స్పేస్ మనం ఎప్పుడప్పుడు కొత్త ప్రతి నెల మనం కరెంట్ అఫైర్స్‌లో వాటి గురించి ఏదో ఒకటి మనం చూస్తూనే ఉంటాం. ఇంకేమైనా చెప్పుకోవచ్చా వీటిట్లో? ఓకే. దాన్నే ఇలా అంటున్నా నేను. సమాచార సాంకేతిక రంగం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇంకేమైనా చెప్పుకోవచ్చా వాటిట్లో? ఎగ్జాంపుల్స్ ఇంకా. ఓకే. ఓకే. దాన్నే ఇలా నేను రాస్తున్నా. మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆధునిక సాంకేతిక శాస్త్రం అంటున్నాం. ఆధునిక సాంకేతిక శాస్త్రం దాన్ని ఇలా గూడా చెప్పుకోవచ్చు మనం. ఎమర్జింగ్ ఏరియాస్ ఉద్భవించేటివి. ఈ మధ్య కాలంలో ప్రపంచాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటివి. ఏదైనా చెప్పుకోవచ్చా? మీరొక మాట అన్నారు ఇందాక. ఓకే. కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. ఇలాంటివేమన్నా చెప్పుకోవచ్చా? ప్రపంచాన్ని ఓకే. 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 ఎనీహౌ మనం ఒక్కొక్క ఏరియాలో మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్‌లో నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏమన్నా ఇన్‌ఫ్లూయెన్స్ చేసేదేమన్నా ఉన్నాయా? ఓకే. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహ వాహక నౌకలు మనకు మహా అంటే ఏం తెలుస్తాయి? మనం రెగ్యులర్‌గా పేపర్‌లో పిఎస్ఎల్‌వినో, జీఎస్ఎల్‌వి ఇలాంటివి మనం రోజు న్యూస్‌లో మనం చూస్తుంటాం. వీటికంటే బియాండ్ ఏమన్నా ఆలోచిస్తుందా ప్రపంచం? ప్రపంచమే కాదు మనం గూడా ఇంక్లూడింగ్ ఇండియా. ఈ పేరు పునర్వినియోగ వాహక నౌకలు అంటే ఏంటి దాని మీనింగ్? రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అంటున్నాం. ఇప్పుడున్నాయా మన దగ్గర అలాంటియి? దాని మీనింగ్ ఏంది? రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అంటే ఇప్పుడు చూడండి పిఎస్ఎల్‌వి ఒకసారి మనం ప్రవేశపెట్టిన తర్వాత ఆ 4 దశలు సెపరేట్ అయిపోయి మనకు సంబంధించిన ఉపగ్రహాన్ని ఒక దగ్గర ఒక కక్షలోకి ప్రవేశపెడతది. తర్వాత దాన్ని మనం ఏమి యూజ్ చేసుకోవట్లేదు. దీనివల్ల మనకేంటి నష్టం? ఓకే. కొంత ఎకనామిక్‌గా మనం ప్రెజెంట్ అయితే ఆప్షన్ లేదు కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఎకనామిక్‌గా ఖర్చు తగ్గించుకోవాలంటే మనకి ఇవి పనికొస్తాయా? రీయూజబుల్ లాంచ్ వెహికల్ పునర్వినియోగ వాహక నౌకలు. ఇది ఫ్యూచర్. ఫ్యూచర్‌లో ఇలాంటివి చూస్తామా? ఆల్రెడీ ఈ మధ్య చూడండి. ఓకే. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థ. వాటిని ఈ మధ్య ప్రయోగిస్తుందా లేదా క్లియర్‌గా ప్రపంచానికి చూపిస్తుంది. మా దగ్గర ఈ టెక్నాలజీ ఉందని. అలాగే మన భారతదేశం గూడా డెఫినిట్‌గా ఇలాంటి వాటిపైన కాన్సంట్రేషన్ చేస్తుంది ఈ మధ్య కాలంలో. ఓకే. సో, అలాంటివి ఏమనుకోవచ్చు మనం? ఎమర్జింగ్ ఏరియాస్ అనుకోవచ్చు. ఇండైరెక్ట్‌గా మనం ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీ ఉంది. ఇక్కడ ఇంకొక పార్ట్ మాట్లాడుతున్నాం మనం. బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ అంటేనే మనకి ఇమ్మీడియేట్‌గా ఇది గుర్తొస్తది. అంతేనా? ఇది తెలియకుండా నేర్చుకోవచ్చా? నిజం మాట్లాడుకుంటే ఇక్కడ బయాలజీలో కణం అంటే తెలియదు, సూక్ష్మజీవులు అంటే తెలియదు, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే తెలియదు, ప్లాంట్స్ గురించి తెలియదు. ఇవన్నీ ఏం తెలియకుండా నేర్చుకోవచ్చా? పాసిబుల్ అవుతుందా? అసలు డీఎన్ఏ అంటే తెలియదు. అది ఎలా పనిచేస్తుందో తెలియదు. ఆర్ఎన్ఏ అంటే తెలియదు. సో, బయోటెక్నాలజీ దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎవరన్నా ఒక చిన్న డెఫినిషన్ చెప్పగలుగుతారా? బయో జీవ సాంకేతిక శాస్త్రాన్ని మనం ఎలా మన ఇమాజినేషన్‌లో పెట్టుకోవచ్చు? జస్ట్ దాని మీనింగ్. కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఎవరన్నా చెప్తారా? మనం ఎప్పుడో చూసిందాం. ఆ పదం అనేది తెలిసుంటుంది గదా! నేనిలా చెప్తున్నా. జీవులను కానీ, దానికి సంబంధించినటువంటి భాగాలను కానీ, ఓకే. ఆ జీవుల్లో జరిగేటువంటి జీవక్రియల్ని కానీ, మానవుల సంక్షేమం కోసం ఉపయోగించుకుంటూ, వాటి ద్వారా మనం ప్రయోజనాలు పొందితే దాన్నే మనం ఏమనొచ్చు? బయోటెక్నాలజీ. ఓకే. సో, యుటిలైజేషన్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ దేర్ పార్ట్స్ ఆర్ దేర్ మెటబాలిక్ ప్రాసెసెస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ మ్యాన్‌కైండ్. సింపుల్‌గా ఇలా చెప్పొచ్చా? ఈరోజు మనం డైలీ లైఫ్ మన నిత్య జీవితంలో ఏదైనా కొన్ని అప్లికేషన్ చూడొచ్చా? మన నిత్య జీవితంలో బయోటెక్నాలజీ రిలేటెడ్ థింగ్స్. మన డైలీ లైఫ్‌లో ఒక అప్లికేషన్. మనం ఇంట్లో మనం ఇంట్లో తయారు చేసేటువంటి వస్తువులు ఏమైనా ఉంటాయా? బయోటెక్నాలజీ ఎక్కడన్నా? నేనేమన్నా దాని డెఫినిషన్? డెఫినిషన్ మళ్ళీ ఒకసారి చెప్పండి దాన్ని. యుటిలైజేషన్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ దేర్ పార్ట్స్ ఆర్ దేర్ మెటబాలిక్ ప్రాసెసెస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ మ్యాన్‌కైండ్. జీవుల్ని కానీ,
జీవులకు సంబంధించినటువంటి భాగాలను కానీ, జీవుల్లో జరిగేటువంటి జీవక్రియలను కానీ, మానవుల సంక్షేమం కోసం ఉపయోగించుకుంటూ వాటి ద్వారా అనేకమైన ప్రయోజనాలు పొందితే దాన్నే బయోటెక్నాలజీ అంటున్నాం. మనం రోజు ఉపయోగించుకోవట్లేదా దీన్ని? ఈరోజు మనం వాడే యాంటీబయాటిక్స్ కానీ, మనం వాడే ఫుడ్ మెటీరియల్స్ కానివ్వండి, మనం వాడే ఫ్యూయల్స్ విషయంలో కానీ, ప్రతి ఏరియాలో మనకు బయోటెక్నాలజీ కనిపిస్తుందా ఇండైరెక్ట్‌గా? దాన్నే మనం అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా చూడాలి. ఈ బయోటెక్నాలజీలో ఉదాహరణకి రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీ అనే పేరుతో మనం దాన్నే జెనెటిక్ ఇంజినీరింగ్ అంటున్నాం ఇండైరెక్ట్‌గా. స్టెమ్ సెల్స్ మూల కణాలు అంటున్నాం. టిష్యూ కల్చర్ కణజాల సంవర్ధనం అంటున్నాం. బయో ఫ్యూయల్స్ జీవ ఇంధనాలు అంటున్నాం. బయో ఫెర్టిలైజర్స్ ఈ మధ్య కాలంలో ఇంపార్టెన్స్ పెరుగుతుందా లేదా? జీవ ఎరువులు అంటున్నాం. బయో పెస్టిసైడ్స్ ఇవన్నీ దేని కిందకొస్తాయి? ఇండైరెక్ట్‌గా బయోటెక్నాలజీ. దీంట్లో ఏదన్నా ఎమర్జింగ్ మనం ఇమాజిన్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఇయన్నీ కామన్‌గా నేను చెప్పినట్టు ఎప్పటినుంచో మనం చదువుకుంటున్నాం. దీంట్లో ఎమర్జింగ్ ఏమన్నా ఇమాజిన్ చేసుకోవచ్చా? ఎమర్జింగ్ ఈ మధ్య కాలంలో ప్రపంచాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటి బయోటెక్నాలజీకి సంబంధించి ఏదన్నా అనుకోవచ్చు ఒకటి. ఓకే. ఈ కాన్సెప్ట్ మీరు ఎక్కడైనా చూసింటారు. ఓకే. ఓకే. అది గాకుండా ఈ మధ్య కాలంలో ఈ పేరు మీరు జన్యు సవరణ అనే పదం విన్నారా ఎక్కడన్నా? జీన్ ఎడిటింగ్, జీన్ ఎడిటింగ్ టెక్నిక్స్ ఒకటి ఈ మధ్య కాలంలో వెరీ పాపులర్ టూల్. క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ. అది గతంలో యూపీఎస్సీలో అయితే వరుసగా 4 ఫిలిమ్స్‌లో దాని మీద అడిగింటారు. డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అడిగిండ్రు. ఓకే. ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్‌లో అడిగిండ్రు దాని గురించి. ఓకే. 2020 ఆన్వర్డ్స్ ఈ పేరు బాగా వినిపిస్తుంది. జీన్ ఎడిటింగ్. ఓకే. మనకు ఆల్రెడీ రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీ అనేది ఎప్పటినుంచో ఉంది. రీకాంబినెంట్ పునఃసంయోగం చెందిన డీఎన్ఏ. దాని మీనింగ్ ఏమైంటది జస్ట్ మీనింగ్? రీకాంబినెంట్ అంటే మీనింగ్ పునఃసంయోగం అంటున్నాం. ఓకే. ఇదొక డీఎన్ఏ అనుకోండి. ఇక్కడ పక్కన ఇంకొక రెడ్ కలర్‌లో ఇలాంటిదే ఉంది. ఇలాంటి మార్కర్ ఓకే. ఆ 2 అటాచ్ చేసామనుకోండి. ఆ 2 ఒకటేనా? వేరు వేరు గదా! అప్పుడేమనొచ్చు ఆ 2 కాంబినేషన్ మనం? రీకాంబినేషన్ అనొచ్చా లేదా? అలా 2 డీఎన్ఏస్‌ని మనం అటాచ్ చేసి దాని నుంచి న్యూ బెనిఫిట్స్ క్రియేట్ చేయాలి. అప్పుడే మనం ఏమంటున్నాం? ఆర్‌డీఎన్ఏ టెక్నాలజీ. ఎడిటింగ్ అంటే ఏంటి మీనింగ్? ఎడిటింగ్. సవరించడం అంటే ఏంటి? 2 ఒకటేనా? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేనొక ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ పెట్టా ఇక్కడ క్లియర్‌గా ఓకే. అందులో తప్పులు మీరు ఐడెంటిఫై చేశారనుకోండి. దాన్ని ఎడిట్ చేయొచ్చా లేదా దీంట్లోనే? ఉన్నదాన్ని మనం ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని మనం మళ్ళీ రెక్టిఫై చేసే ప్రాసెస్‌ని ఎడిటింగ్ అంటున్నాం. ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియదు. జీన్స్‌ని ఎలా ఎడిట్ చేయాలి? మీ అందరికి తెలిసే ఉంటది. జన్యుపరమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా ప్రపంచంలో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు? ఓకే. జెనెటిక్ డిసీజెస్ ఆర్ జెనెటిక్ డిజార్డర్స్ ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? మీకు తెలిసినేటి? జెనెటిక్ డిసీజెస్. ఓకే. ఓకే. క్యాన్సర్ అనేది నో. దానికి అనేక రీజన్స్ ఉంటాయి. క్యాన్సర్ రావడానికి. ఓకే. నో. 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 అవన్నీ డిసీజెస్ అనకూడదు. ఓకే. మీరేదో అన్నారు ఇందాకేమన్నారు? ఓకే. నో. 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 అది గాదు. జెనెటిక్ ఓకే. సికిల్ సెల్ ఎనీమియా రక్తహీనతలో మనం చూస్తే 2023లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ అనేది ఒకటి లాంచ్ చేసింటది. ఎనీవన్ ఐడియా? సికిల్ సెల్ ఎనీమియా. మనకు తెలియకుండానే ప్రపంచంలో ఎంతో మంది సఫర్ అవుతుంటారు. ఎనీమియా అంటే ఏంటి మీనింగ్ బేసికల్లీ? ఎనీమియా రక్తహీనత. మనందరం బయాలజీలో ఏం చదువుకుని ఉంటామంటే ఏదైనా విటమిన్స్ లైక్ ఫోలిక్ యాసిడ్, సైనోకోబాలమైన్. ఓకే. బి9 ఆర్ బి12 డెఫిషియన్సీ వస్తే మనలో ఎనీమియా రావచ్చు. ఐరన్ డెఫిషియన్సీ. అది న్యూట్రిషనల్ ఎనీమియా అనొచ్చా? మన తీసుకునే పోషకాహార లోపం వల్ల రక్తహీనత వస్తే దాన్ని న్యూట్రిషనల్ ఎనీమియాస్ అంటున్నాం. బట్ సికిల్ సెల్ ఎనీమియా, సికిల్ సెల్ కణం యొక్క రూపమే మారిపోతుంది. మనందరికి తెలుసు. ఆర్‌బీసీ అంటే జనరల్‌గా మనం స్కూల్‌లో బయాలజీలో చదివుంటాం. దాని షేప్ ఎలా ఉంటది? మనం ఇమాజిన్ ప్రతి ఒక్కరు చూసింటారు 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు. ఓకే. సర్క్యులర్ షేప్‌లో బైకాన్కేవ్ షేప్‌లో ఉంటది. బట్ దాని పేరు చూడండి ఎలా ఉంది? ఆ డిసీజ్ పేరు సికిల్ సెల్. అంటే కొడవలి ఆకారంలోకి మారిపోయుంటది. క్రిషంట్ షేప్‌లోకి మారిపోయుంటది. ఇలా షేప్ మారిపోవడం వల్ల ఏంటి నష్టం? షేప్ మారిపోవడం వల్ల ఆర్‌బీసీ ఏంటి నష్టం? మీ అందరికి తెలిసే ఉంటది. ఆర్‌బీసీ యొక్క జీవిత కాలం అంటే ఎన్ని రోజులు చెప్పుకోవచ్చు? 120 డేస్. ఇది అందరికి తెలిసి ఉంటది. బయాలజీలో మనం చూసింటాం. బట్ సికిల్ సెల్ దాని షేప్ మారిపోవడం వల్ల ఏమవుతుందంటే, మన బ్లడ్ వెసల్స్‌లో అది మూవ్ అవుతున్నప్పుడు, దాని వాల్స్‌కి టచ్ అవుతూ అది బ్రేక్ అయిపోతది. వాళ్ళు ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేరు. దట్ ఈస్ జెనెటికల్ డిసీజ్. వాళ్ళ పేరెంట్స్‌కి ఉండడం వల్ల డిఫెక్టివ్ జీన్స్ ఉండడం వల్ల ఆ జీన్స్
ఆర్బీసీ తయారయ్యేటువంటి విధానంలో మారిపోయింది ఫ్యూచర్ జనరేషన్స్‌లో క్లియర్‌లీ. దానికంటూ ఒక సొల్యూషన్ లేదు ఇన్ని రోజులు. బట్ బయోటెక్నాలజీలో ఒక సొల్యూషన్ కనిపించింది ప్రపంచానికి ఈ మధ్య కాలంలో. ఓకే. అదేందంటే ఆ సొల్యూషన్ క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ. ఇందాకన్నా జీన్స్‌ని ఎడిట్ చేయొచ్చు అంటున్నాం. అలా డిఫెక్టివ్ జీన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఏరి మరి మనం తీసివేసి మళ్ళీ వాటిని నార్మల్ చేసేదానికి ఇప్పుడున్న ప్రపంచానికి పాజిబుల్ ఉంది. ఇంతకుముందు ఉందా అలా? ఛాన్స్ లేదు. ఇప్పుడు ప్రపంచంలో సికిల్ సెల్ ఎనీమియాకి కూడా క్యూర్ ఉంది అంటున్నాం. ఆల్రెడీ యూకే ప్రూవ్ చేసింది. కాస్గేవి టెక్నాలజీ అనేది ఒకటి కనిపెట్టింది. క్లియర్‌గా మనం చూస్తే. ఓకే. ఆ వేలో మన భారతదేశం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఈ పదం ఎప్పుడన్నా ఈ పదం కనిపించిందంటే ఎమర్జింగ్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో? రీసెంట్‌గా ప్రపంచాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగేది. అలా ఇంకా ఏదైనా చెప్పుకోవచ్చా? ఎలన్ మస్క్ యొక్క కొత్త కాన్సెప్ట్స్ ఆయన బ్రెయిన్ నుంచి వచ్చినేటివి. ఎన్నో ఎన్నో చెప్పుకోవచ్చు. ఈ మధ్య చూడండి న్యూరోలింక్ అనే ప్రాజెక్ట్. ఎనీవన్ ఐడియా? న్యూరోలింక్ బ్రెయిన్ మిషన్ ఇంటర్ఫేజెస్ అంటున్నారు. ఓకే. మన బ్రెయిన్‌లో ఒక చిప్ అరేంజ్ చేసి పారాలిసిస్ వచ్చినటువంటి పర్సన్‌ని కూడా మళ్ళీ బాడీలో మూవ్‌మెంట్ తీసుకొనొచ్చి నడిపించే రేంజ్‌కెళ్తున్నారు. పారాలిసిస్ వస్తే మళ్ళీ నార్మల్ అవుతారా? ఒకసారి ఒకసారి న్యూరాన్స్ డ్యామేజ్ అయిపోతే, నాడీ కణాలు ఒకసారి నశించిపోతే, అవి చనిపోతే మళ్ళీ రీప్లేస్ అవుతాయా మన బాడీలో? లివర్ చూడండి. లివర్‌ని కావాలంటే మీరు 10 ముక్కలు చేయండి. చేసి అక్కడ అరేంజ్ చేశారనుకోండి. వితిన్ 14 డేస్‌లో మళ్ళీ అది రికవర్ అవుతుంది. అందుకే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది జరుగుతుంది ప్రపంచంలో. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏడన్నా ఉందా? ఆడు చచ్చిపోతే అని ఓకే. ఆడికేదైనా బ్రెయిన్ ప్రాబ్లమ్ వస్తే పక్కోనిది ఒక ముక్క కోసి ఆడికి పెడతారా బ్రెయిన్‌లో? ఆడని చూసారా మీరు? ఏదన్నా సినిమాలలో చూసుకుంటారేమో గానీ, రియాలిటీలో లేదు. క్లియర్‌గా మనం చూస్తే. అదేదో సినిమా వచ్చింది. మీలో ఎవరైనా చూసింటారు. 'బిచ్చగాడు 2' అని కాన్సెప్ట్. చూసారా? ఆ 'బిచ్చగాడు' అనేది ఫేమస్ సినిమా. తమిళ్‌లో, తెలుగులో. మీకందరికి తెలిసుంటది ఆ సినిమా. ఆ సినిమాలో ఏమవుతుందంటే, బ్రెయిన్‌ని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. అలా లేదు. మనిషికి దేవుడు ఆప్షనే లేదు. బ్రెయిన్ అనేది యూనిక్. ఒకటే బ్రెయిన్ ఎవరికైనా. అది పోతే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయలేం. కానీ ఎలన్ మస్క్ ఏం చేస్తున్నాడంటే ఆ బ్రెయిన్‌లో ఎక్కడైతే డిఫెక్ట్స్ మన బాడీలో ఎక్కడైతే డిఫెక్ట్స్ ఉన్నాయో, బ్రెయిన్ ద్వారా మళ్ళీ అక్కడికి సిగ్నల్స్‌ని పాస్ చేసి, ఒక చిప్ అరేంజ్ చేసి, మళ్ళీ మూవ్‌మెంట్స్ తీసుకురాగలుగుతున్నాడు క్లియర్‌గా. అలా ప్రూవ్ చేశారు. ఆల్రెడీ యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవల్ ఇచ్చింది పోయిన సంవత్సరం క్లియర్‌గా మనం చూస్తే. ఆ కాన్సెప్ట్‌ని ఏమంటున్నాం? న్యూరోలింక్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఇండైరెక్ట్‌గా మనం చూస్తే. అది ఫ్యూచర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందా లేదా? దానివల్ల ఎంతమందికి సొల్యూషన్ కనిపిస్తుంది ఫ్యూచర్‌లో? అది కూడా ఏమనొచ్చు మనం? ఎమర్జింగ్ అనొచ్చు. ఇంకొకటి ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్‌లో ఏదైనా చెప్పుకోవచ్చు మనం ట్రాన్స్‌పోర్టేషన్. ఓకే. ఈ మధ్య కాలంలో ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్‌లో చాలా మార్పులొస్తున్నాయి. ఓకే. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ మన ఇండియాలో కూడా ఓకే. మన హర్యానాలో గవర్నమెంట్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బేస్డ్ ట్రైన్ ఎక్కడ అప్రూవల్ ఇచ్చింది ఇండియాలో? హర్యానాలో ఫస్ట్ మన ఇండియాలో ఏ స్టేట్‌లో అప్రూవల్ వచ్చిందంటే, జింద్ అండ్ సోనీపట్ మధ్యలో ఒక 90 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్‌లో ఫస్ట్ టైమ్ ఇండియాలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ని ఆధారంగా నడిచేటువంటి ట్రైన్‌కి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. అసలు ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా మనం? హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఇంకో 10 సంవత్సరాల్లో మన బైక్స్‌లో, కార్స్‌లో కూడా ఉంటాయి. క్లియర్‌గా మనం చూస్తే. సో, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ని మనం ఉపయోగించడం వల్ల ఏంటి యూజ్? ఎవరైనా గెస్ చేయగలుగుతారా? హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. పేరే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అంటున్నాను. ఇది ఎప్పుడు 2023లో ఏపీపీఎస్‌సీ ప్రిలిమ్స్‌లో అడిగింటారు. ఆ క్వెషన్ క్లియర్‌గా మనకు చూస్తే. ఓకే. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ని యూజ్ చేయడం వల్ల బయటకొచ్చే పొల్యూటెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే. ఓకే. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ మన బైక్‌లో యూజ్ చేస్తుంటాం. మనం BS6 నార్మ్స్‌ని ఫాలో అవుతున్నాం. ఈరోజు భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్‌లో BS6 నార్మ్స్. ఓకే. దాంట్లో ఏమన్నా పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతాయా? పెట్రోల్‌ని, డీజిల్‌ని మండించడం వల్ల మనందరికి తెలుసు. ఓకే. పెట్రోల్, డీజిల్ అంటేనే అవి ఫాసిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాలు. వాటిట్లో కార్బన్, నైట్రోజన్ కంటెంట్, సల్ఫర్ కంటెంట్, పార్టిక్యులేట్ మ్యాటర్ వెరీ వెరీ డేంజరస్. ఎయిర్ పొల్యూషన్ ఈ పార్టిక్యులేట్ మ్యాటర్‌ని మనం ఎక్కువగా పీల్చుకుంటే మన లోపల ఉన్న లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావచ్చు. ఓకే. హృదయ సంబంధిత వ్యాధులు, న్యూరోలాజికల్ డిజార్డర్స్ రావచ్చు. ఇక చూడండి ఫాసిల్ ఫ్యూయల్స్‌ని యూజ్ చేయడం వల్ల మీరన్నట్లు ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, పార్టిక్యులేట్ మ్యాటర్ రిలీజ్ అవుతుంది. దాని ప్లేస్‌లో ప్రపంచాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయబోయేటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. హైడ్రోజన్, ఆక్సిజన్ 2 ఒక దగ్గరకొచ్చి రియాక్ట్ అయిపోతే అక్కడి నుంచి మనకి కావాల్సినటువంటి హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీ
ఆ ఉష్ణ శక్తిని మనం ఎలక్ట్రిసిటీ కిందకి మార్చుకోవచ్చు. ఆ కాన్సెప్ట్‌తో డిజైన్ చేసిందే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. హైడ్రోజన్, ఆక్సిజన్ రియాక్ట్ అవ్వడం వల్ల ఏమన్నా పొల్యూటెంట్స్ వస్తాయా? ఒకటే ఒకటి వాటర్ మాలిక్యూల్స్ బయటికి రిలీజ్ అవుతాయి. కానీ హైడ్రోజన్ అన్నిటికంటే పవర్‌ఫుల్. వాటి యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ, కెలోరిఫిక్ వాల్యూ విషయంలో చూస్తే పెట్రోల్, డీజిల్ కూడా హైడ్రోజన్ ముందర పనికిరాదు. ఓకే. దానివల్ల ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయా లేదా? హైడ్రోజన్ యూజ్ చేయడం వల్ల. ఎన్విరాన్మెంట్‌కి ఏ విధంగా మేలు జరుగుతుంది హైడ్రోజన్ యూజ్ చేయడం వల్ల? పొల్యూషన్ తగ్గుతుంది. ఎకనామిక్‌గా ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? ఓకే. ఖర్చు తగ్గుతుంది. ఓకే. మినిమమ్ ఎక్స్‌పెండిచర్ మినిమైజ్ అవుతుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ పైన ప్రెషర్ తగ్గుతుంది. ఇండైరెక్ట్‌గా మనకు తెలుసు. ఓకే. అందుకే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ప్రపంచంలో ప్రమోట్ చేస్తున్నారు. ఆ వేలో మన భారతదేశం కూడా మూవ్ అవుతుందంటారా లేదా? ఈ మధ్య కాలంలో మన ఇండియాలో నంబర్ ఆఫ్ చేంజెస్. బసెస్‌ని స్టార్ట్ చేశాం ఢిల్లీలో. ఫస్ట్ టైమ్ గవర్నమెంట్ అఫీషియల్‌గా 70 బసెస్‌ని ఢిల్లీలో స్టార్ట్ చేసింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ని బేస్ చేసుకొని. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్, ప్రజా రవాణా వ్యవస్థలో హైడ్రోజన్‌ని ఇంటిగ్రేట్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క ముందరున్నటువంటి కర్తవ్యం. మనందరికీ తెలిసిందే. అదే విధంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో రైల్వే సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అందులో భాగంగా మన ఇండియాలో ఫస్ట్ టైమ్ నేను ఇందాక చెప్పా. ఏ స్టేట్‌లో అప్రూవల్ ఇచ్చిందంటే గవర్నమెంట్ హర్యానా స్టేట్ అన్నాం. ఇవన్నీ ఏమనుకోవచ్చు మనం ఇండైరెక్ట్‌గా ఎమర్జింగ్. ఇంకొకటుంది ఎలన్ మస్క్ కాన్సెప్ట్. ఓకే. ఈ పేరున్నారా? హైపర్ లూప్ టెక్నాలజీ మీలో. ఓకే. హైపర్ లూప్ టెక్నాలజీ అంటున్నాం. ల్యాండ్ పైన విమానం కంటే ఎక్కువ వేగంతో మనం మూవ్ అవ్వచ్చు. ఇమాజిన్ చేసుకోండి. ఏరోప్లేన్ ఎంత ఎంత స్పీడ్‌తో మూవ్ అవుతుంది ఎయిర్‌లో. ఓకే. అప్రాక్సిమేట్‌గా 900 కిలోమీటర్ పర్ అవర్. ఏరోప్లేన్ స్పీడ్ మనం చూస్తే 900 కిలోమీటర్ పర్ అవర్. బట్ హైపర్ లూప్ టెక్నాలజీ వల్ల ఇలాంటి ఒక ట్యూబ్ ఒకటి, వాక్యూమ్ ట్యూబ్ ఒకటి క్రియేట్ చేసి అందులో ట్రైన్ మూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇండైరెక్ట్‌గా మనకు చూస్తే. వాక్యూమ్ ట్యూబ్ అంటున్నాం. అంటే ఏంటి మీనింగ్? వాక్యూమ్ శూన్యం. అందులో శూన్యం తప్పక ఏముండదు. గాలి ఉండదు, రెసిస్టెన్స్ ఉండదు ఇండైరెక్ట్‌గా. లోపల కింద కాంటాక్ట్ ఉండదు ఇండైరెక్ట్‌గా. ఎప్పుడైతే 2 వస్తువులు కాంటాక్ట్‌లోకొస్తే వాటి మధ్యలో ఘర్షణ బలం ఉంటదా లేదా? ఫ్రిక్షనల్ ఫోర్స్. అక్కడ ఆయన అప్లై చేసినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే లోపల వాక్యూమ్ డిజైన్ చేసింటాడు. ప్లస్ లోపల మూవ్ అయ్యేటువంటి ఆ ట్రైన్‌కి కింద కాంటాక్ట్ అనేది ఉండదు. అది లోపల అలా పైకి మూవ్ అయ్యేటట్లు లావిటేషన్ అక్కడ అప్లై చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఆ వస్తువు గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో మూవ్ అవుతుంది. అది ల్యాండ్ పైన. ల్యాండ్ పైన ఇలాంటి ట్రాన్స్‌పోర్టేషన్ ఎవడి వల్ల కాలేదు ఇన్ని రోజులు. బట్ ఎవరి వల్ల అయింది? ఎలన్ మస్క్. హైపర్ లూప్ అనే కాన్సెప్ట్ కూడా ఎలన్ మస్క్. ఇలాంటివి మన ఇండియాలో కూడా డిజైన్ చేయాలనుకుంటున్నాం. ఇది ట్రూ ఆర్ నాట్? ఎలన్ మస్క్ ఎప్పుడు మన ఇండియాలో 2018లోనే ఏదో కొన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్, ఎంఓయు అంటే ఏంటి మీనింగ్? అది అఫీషియల్‌గా ఓకే. మన ఇద్దరి మధ్య ఏదో బిజినెస్ డీల్ జరిగింది. నేనొకటి సైన్ చేస్తా. మీరిస్తే ఓకే. మాకిలా చెయ్యాలి అని. అంత మాత్రాన నేను చేయాలని ఏమన్నా రూల్ ఉందా? అది తీసుకెళ్ళి మీరు కోర్ట్‌లో కేసేస్తారా నా మీద? వేయలేరు కదా! ఎంఓయు అంటే ఏపీ వాళ్ళకి బాగా తెలిసుంటది ఈ పదం. ఓకే. ఏపీ గవర్నమెంట్ ఇలాంటి ఎంఓయూలు ఎన్ని చేసుంటది? గత 10 సంవత్సరాల్లో 1000 చేసుంటదో. సింగపూర్ అంటది, మలేషియా అంటది, అదంటది, ఇదంటది. ఆడ చూస్తే ఏముండదు మళ్ళీ. ఓకే. ఇప్పుడు గూడా అంతే ఉంటది. ఓపెన్‌గా మాట్లాడుకుంటే అదేందంటే ఏదో ఓకే. అలా జరుగుతుంటది. అదేందంటే అఫీషియల్‌గా గవర్నమెంట్‌ని క్వెషన్ చేసేదానికి ఉండదు. ఇలాంటివి మన ఇండియాలో గూడా జరిగినాయి. హైపర్ లూప్ మీకు ఆశ్చర్యమేస్తది. ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగిందంటే అమరావతి టు విజయవాడ అంట. ఫస్ట్ ఎప్పుడు 2018లో అమరావతి నుంచి విజయవాడకి హైపర్ లూప్‌ని డిజైన్ చేయాలంట. మొన్న వరదలొచ్చినప్పుడు మన ఆ ప్రాంతాల పరిస్థితి ఏందో మీకు తెలుసు. అక్కడ హైపర్ లూప్. మళ్ళీ పూణే టు ముంబై ఇండియాలో. అవన్నీ ఏమనొచ్చు? మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. ఆ ప్రాజెక్ట్ క్లియర్‌గా మనొస్తది. అది గవర్నమెంట్ దగ్గర డబ్బులుంటే చేస్తది లేదా చెయ్యదు. నాకు తెలిసి మోస్ట్‌లీ చెయ్యదు. అలాంటివి చేస్తదని అనుకుంటున్నారా మీరు? ఇండియాలో ఒక బుల్లెట్ ట్రైన్ లేదు ఇంతవరకు. మనం చూసే సెమీ హై స్పీడ్ ట్రైన్స్ ఏంటి? ఓకే. మనం చూసే అంతకు మించి ఏమైనా ఉన్నాయా? ఇంక ఇండియాలో క్లియర్‌గా మనం చూస్తే కాబట్టి ఇలాంటి ఫ్యూచర్‌లో గవర్నమెంట్ ఇప్పుడు కాకపోయినా ఒక 20 సంవత్సరాలకో, 30 సంవత్సరాలకో ప్లాన్ చేస్తుంది. సో, హైపర్ లూప్ టెక్నాలజీ అనేది ఇక్కడ దేని కింద చెప్పుకోవచ్చు మనం? అది కూడా ఎమర్జింగ్ ఏరియాస్ అనొచ్చు. జీన్ ఎడిటింగ్ అనేది దేని కింద చెప్పుకోవచ్చు? అది కూడా ఎమర్జింగ్. సో, ఎప్పుడన్నా ఎమర్జింగ్ అనే పదం కనిపిస్తే మీకెక్కడన్నా మీరు ఇమాజిన్ చేసుకోవాల్సింది అవన్నీ దేని కిందకొస్తాయని అనుకోవాలి? మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మధ్య ఇంకా మనం అనుకుంటే మెటావర్స్ అనే కాన్సెప్ట్. మెటావర్స్.
ఓకే, ఎనీవన్ ఐడియా? మెటావర్స్, ఐసిటీలో మెటావర్స్ అనే కాన్సెప్ట్ అంటున్నాం. ఓకే, అక్కడ వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, వాస్తవికత. ఓకే, దీన్ని ఏమంటారు? ఇక్కడ నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అక్కడి నుంచి ఆన్లైన్లో ఎక్కడి నుంచో వింటున్నారు. దీన్ని వర్చువల్ రియాలిటీ అంటారా, అగ్మెంటెడ్ రియాలిటీ అంటారా? నేను లేనుగా వాళ్ళ ముందర, నేను ఒరిజినల్గా ఉన్నానా వాళ్ళ ముందర? లేనుగా. మీకంటే నేను డైరెక్ట్గా మీరు చూస్తున్నారు. ఓకే, వాళ్ళు ఎక్కడి నుంచో ఫీల్ అవుతున్నారు కాబట్టి దాన్ని ఏమనొచ్చు? వర్చువల్ వర్చువల్ రియాలిటీ అనే పేరుతో మనం చెప్పొచ్చు. అగ్మెంటెడ్ రియాలిటీ, రియాలిటీనే. ఇప్పుడు వాళ్ళు రియల్‌గా నన్ను చూస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నారా వాళ్ళేమన్నా? లేరుగా. ఎక్కడి నుంచో చూస్తున్నారు కాబట్టి దాన్ని ఏమనొచ్చు మనం? వర్చువల్‌గా చూస్తున్నారు నన్ను అంతే. రియల్‌గా చూడట్లేదు. బట్ అగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఓకే, నేనిక్కడ చూపించడం. ఇందాక నేను చెప్పినా గదా! హైపర్ లూప్ టెక్నాలజీ అంటే నేనిక్కడ నిలబడుకొని ఆ ట్రైన్ ఇలా మూవ్ అవుతుంది. ఓకే, దాని స్పీడ్ ఇలా ఉందని ప్రాక్టికల్‌గా ఈ బోర్డ్ పైనుంచి మీకు కనిపించే విధంగా మీకు చేయాలి. ఆ ఫ్యూచర్స్ మీకు కనిపించే విధంగా చేస్తే అడిషనల్ ఫ్యూచర్స్ దాన్నేమనొచ్చు మనం? అగ్మెంటెడ్ రియాలిటీ అనొచ్చు. ఈ మెటావర్స్ అనే కాన్సెప్ట్ అది ఎంత దాకా తీసుకెళ్తదో తెలియదు గానీ ప్రపంచాన్ని, ఈ మధ్య యూట్యూబ్‌లో కొత్త కొత్త వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే మన ఇండియా యూజ్ చేసినంతగా యూట్యూబ్ ఏ దేశమన్నా వాడుతదా? యూట్యూబ్‌కి డబ్బులొస్తుందంటే ఎవడి వల్లొస్తది? కేవలం ఒక భారతీయుడి వల్లొస్తది. ఓకే, మనకు అదొక ఎంటర్‌టైన్‌మెంట్. ఇది ట్రూ ఆర్ నాట్? మిలియన్ వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే చైనా వాడు చూస్తాడా? జపాన్ వాళ్ళు చూస్తారా? నార్త్ కొరియా వాళ్ళు చూస్తారా? అసలు నార్త్ కొరియాలో పర్మిషన్ ఉంటదా? ఇంటర్నెట్ యూజ్ చేసుకునేదానికి? ఇక్కడ యూట్యూబ్‌లో ఈ మధ్య కొత్త కొత్త వీడియోలొస్తున్నాయి. అయి చూస్తే అసలు ఇలా గూడా క్రియేట్ చేస్తారా అనిపిస్తది. మొన్న ఒకడెవడో ఓకే, కట్టప్పను ఓకే, కట్టప్ప ప్రభాస్‌ని చంపుతుంటాడు 'బాహుబలి' సినిమాలో ఎనకాల నుంచి. ఈడేం చేస్తున్నాడు? అదే సినిమాలోకెళ్ళిపోయి ఈడు ఆడిని చంపుతున్నాడు. అసలు చూసి అలా ఎలా క్రియేట్ చేసి చాలా న్యాచురల్‌గా ఉంటది. చూసేదానికి మీరు చూస్తే అది రియలా అని అనిపిస్తది. ఓకే, దాన్నేమనొచ్చు మనం ఇండైరెక్ట్ దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మెటావర్స్ ఇండైరెక్ట్‌గా. ఇలా మొత్తం ప్రపంచాన్ని ఎలా అంటే అలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. ఫేసులు మార్చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసి. ఇది ట్రూ ఆర్ నాట్? వద్దులే ఇంగ అంతకు మించి మనం ఇక్కడ మాట్లాడకూడదు. దట్ ఈస్ నెగెటివ్ డైమెన్షన్. సో ఆఫ్‌కోర్స్ దీన్ని మనం పాజిటివ్‌గా థింక్ చేయొచ్చు. మెటావర్స్‌ని ఉపయోగించి మనం హెల్త్ కేర్ సెక్టార్‌లో, ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్‌లో, ఎడ్యుకేషన్ సెక్టార్‌లో ప్రతి రంగంలో మనం కొత్తయి క్రియేట్ చేయొచ్చు. స్పేస్ టెక్నాలజీలో మనకు దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో మనం యూనివర్స్‌ని ఇమాజిన్ చేసుకోవచ్చు. యూనివర్స్‌లో నిజంగా బ్లాక్ హోల్స్ ఇలా ఉంటాయా? ఓకే, అవి కొలైడ్ అయ్యేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఇలాంటివన్నీ మనం ఇమాజినేషన్‌లో మనం చూడొచ్చు. మన ఇమాజినేషన్‌లో ఉండేటివి రియల్‌గా మనం చూడగలగొచ్చు. ఇలా ఉంటుంది అని క్లియర్‌గా. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మెటావర్స్ ఇవన్నీ. అదంతా ఏమనుకోవచ్చు మనం ఇండైరెక్ట్‌గా? అవి గూడా నెక్స్ట్ ఫ్యూచర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి కాబట్టి అవన్నీ ఎమర్జింగ్ ఏరియాస్ అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎగ్జామినేషన్‌లో ఈ ఏరియాస్‌ని ప్రిలిమ్స్‌లో బాగా టార్గెట్ జేస్తున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్‌లో క్లియర్‌లో ఓకే. సో ఇవి నేచురల్‌గానే వస్తాయి. కరెంట్ అఫైర్స్‌లో స్పేస్ పైన, డిఫెన్స్ పైన ఓకే, బయోటెక్నాలజీలో ఏదన్నా కాన్సెప్ట్ పైన అన్నీ నేచురల్‌గానే ఇవి కాకుండా ఇంకా కొన్నున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఏమైనా గెస్ చేయగలుగుతారా? ఏ ఏరియా ఉందా? ఎనర్జీ, ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్. శక్తి రంగం వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ పార్ట్ ఈస్ రిలేటెడ్ టు ది ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ. క్లియర్‌గా మనకు ఎన్విరాన్మెంట్, ఎకానమీ రెండిటితో లింక్ అయింది. ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్ అంటున్నాం. ఎకానమీలో ఒకలాగా చదువుతారు. ఎన్విరాన్మెంట్‌లో ఒకలాగా చదువుతాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకలాగా చదువుతాం. ఇది కాకుండా ఇంకా ఈ పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియర్ టెక్నాలజీ. ఓకే, ఈరోజు న్యూక్లియర్ టెక్నాలజీ గురించి మనం ప్రతి నెల ఎక్కడో ఒక దగ్గర మనం న్యూస్‌లో వింటూనే ఉంటాం. సబ్‌మెరైన్స్ విషయంలో మీ అందరి పేరు వినుంటారు. జలాంతర్గాములు, సబ్‌మెరైన్స్ విషయంలో. ఓకే, న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ దాని పేరేమంటున్నాం? న్యూక్లియర్ అంటే అణుశక్తిని ఉపయోగించుకొని ఆ సబ్‌మెరైన్ పనిచేస్తుంది. ఇటువంటి టెక్నాలజీ వెరీ లిమిటెడ్ కంట్రీస్ దగ్గర ఉంటాయి. డెవలప్డ్ కంట్రీస్. మనం గూడా ఉందంటారా? లేదంటారా? ఇండిజినస్ టెక్నాలజీ. ప్రతి సాంకేతిక పరిజ్ఞానంతో ఇలా సబ్‌మెరైన్స్‌ని మనం డిజైన్ చేస్తున్నామంటారా? లేదంటారా? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? మీరు చూసిన ఈ మధ్య కాలంలో. ఓకే, ఐఎన్ఎస్ అరిహాన్, ఐఎన్ఎస్ అరిగాట్ ఏతో వస్తాయి. ఐఎన్ఎస్ అరిదమాన్ ఇవన్నీ డిఫెన్స్ టెక్నాలజీలో మనం అనుకోవచ్చు ఇండైరెక్ట్‌గా. ఓకే, డిఫెన్స్ టెక్నాలజీ అనుకోవచ్చు. అవన్నీ ఎలా నడుస్తున్నాయి ఇండైరెక్ట్‌గా? న్యూక్లియర్ ఎనర్జీని బేస్ చేసుకొని. ఈరోజు మన శక్తి రంగంలో అణుశక్తి వాటా ఎంతుంటదనుకోవచ్చు? మన దేశంలో జనరేట్ అయ్యేటువంటి పవర్ ఇదైతే ఎలక్ట్రిసిటీ మనం అరౌండ్ ఒక 450 గిగావాట్ అనుకుంటే 450 గిగావాట్
ఎలక్ట్రిక్ పవర్ని మనం ఎలా మెజర్ చేస్తాం? ఎలక్ట్రిక్ పవర్ని వాట్స్లో మనం చూస్తాం ఇండైరెక్ట్గా. మన దేశం యొక్క మొత్తం సామర్థ్యం 450 గిగావాట్స్ అంటున్నాం. క్లియర్గా మనకు అందులో అణుశక్తికి న్యూక్లియర్ ఎనర్జీకి ఎంత వాటా ఉండొచ్చు? ఈ 450లో నేను ఇలా డివైడ్ చేస్తున్నా. మన సామర్థ్యం మొత్తం ఇంత అంటున్నాం. ఆ వాల్యూ అనేది ఫిక్స్డ్ కాదు. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత చేంజ్ అవుతుంటది. ఓకే. దీన్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఇలా చెప్పుకోవచ్చు మన కన్వీనియన్స్ కోసం. ఎఫ్ఎఫ్బి ఇవి న్యూస్‌లో కనిపిస్తుంటాయి. ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ శిలాజ ఇంధన వ్యవస్థ. మీ అందరికీ ఐడియా ఉంటది. శిలాజ ఇంధనాలకు ఎగ్జాంపుల్స్ ఏమేంటి? కోల్, ఓకే, పెట్రోల్, డీజిల్, న్యాచురల్ గ్యాస్ అవన్నీ ఏమనొచ్చు మనం? ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ అనొచ్చు. ఇంకొకటి శిలాజేతర ఇంధన వ్యవస్థ. శిలాజేతర ఇంధన వ్యవస్థ అంటున్నాం. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చా? ఓకే. ఇందులో ఇయన్నీ చెప్పుకోవచ్చా మొత్తం? సోలార్ ఎనర్జీ, సౌరశక్తి, విండ్ ఎనర్జీ, ఓకే, హైడ్రో ఎనర్జీ, జీవ ద్రవ్యరాశి, బయోమాస్ అంటున్నాం. ఇందులో న్యూక్లియర్ ఎనర్జీ ఇవన్నీ ఏమనుకోవచ్చు? శిలాజాలకు సంబంధం లేదు. అందుకే దాన్ని ఏమంటున్నాం? నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ అంటున్నాం. ఇందులో ఇలా మెజారిటీగా ఈరోజు మన పవర్ సెక్టార్ ఉంది. అందులో మేజర్ కంట్రిబ్యూటర్ ఎవరు? మనకొచ్చే ఎలక్ట్రిసిటీ జనరేషన్‌కి కారణమైనటువంటి ఇంధనం ఏంటి? ఈరోజు భారతదేశంలో ప్రధానంగా మెయిన్ కంట్రిబ్యూటర్ ఎవరు? ఇదే గదా! కోల్. ఓకే. 50% ఇంకా దాని మీదే ఆధారపడుతున్నాం. కోల్, బొగ్గు. ఓకే. ఇందులో మెజారిటీ ఇదే అంటున్నాం. ఈరోజు ఈ 450లో మనం తీసుకుంటే ఎంతుండొచ్చు కోల్ యొక్క వాటా? అదే 230 దాకా ఉంటది అప్రాక్సిమేట్‌గా మనం 228 వరకు ఆ కోల్‌నే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు క్లియర్. అంటే దాన్ని మేజర్ కంట్రిబ్యూటర్ అనొచ్చా లేదా? దాని నుంచి మనం ఇంకా బయటికి రాలేకున్నాం. దీనివల్ల ఏమవుతుంది? డ్యామేజ్ ఏమవుతుంది నేచర్‌కి? ఈ కోల్‌ని మనం ఉపయోగించుకోవడం వల్ల ప్రకృతి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? ఈరోజు మళ్ళీ మనం ఎన్విరాన్మెంట్‌లోకి మూవ్ అవ్వాలి. పొల్యూషన్‌లోకి. మీరన్నట్లు ఓకే. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివి క్రియేట్ అవుతున్నాయా? ఈరోజు మనం చూస్తే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, యాసిడ్ రైన్స్ ఆమ్ల వర్షాలు అనుకోండి, శీతోష్ణస్థితి మార్పులు అనుకోండి, ఓకే. అదే విధంగా భూతాపం అనుకోండి. వాటన్నిటికి కారణం ఇందాక నేను చెప్పా. 4 పొల్యూటెంట్స్ ఏమేంటవి? 4 పొల్యూటెంట్స్ ఏంటవి? మెయిన్ ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. ఈ 3 చాలు ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి అంటున్నాను. ఏమేంటవి? ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యుంటాయి? గెస్ చేయండి. నేను ఒక క్లూ ఇచ్చా. ఈ 3 ప్రపంచాన్ని నాశనం చేస్తాయి అంటున్నా. ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పా. గ్లోబల్ వార్మింగ్‌లో లేవా? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ 3 ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్ లేదా? నైట్రస్ ఆక్సైడ్ లేదా? సల్ఫర్ డయాక్సైడ్ లేదా? ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంది. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఉంది. ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ ఉంది. యాసిడ్ రైన్స్ అన్న ఆమ్ల వర్షాలు. ఈ మూడిట్లో ఏది కారణం అయ్యుండొచ్చు? ఈ యాసిడ్ రైన్స్ మీద క్వెషన్ అయితే ఎన్ని సార్లు అడిగిండ్రు ప్రిలిమ్స్‌లో కాంపిటీటివ్ యూపీఎస్సీ 2023 ప్రిలిమ్స్‌లో కూడా అడిగిండ్రు. అది కూడా తప్పబెట్టింది చాలా మంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్ రైన్స్? అందులో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి తెలుసా? ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. చాలా మంది ఏం పెట్టారంటే ఆల్ ది అబోవ్ పెట్టిండ్రు. ఆల్ ది అబోవ్ ఎందుకు అవుతుంది? ఆల్ ది అబోవ్ అవుతదా? నో. అక్కడ మెయిన్ రీజన్ యాసిడ్ రైన్ అంటే మెయిన్ మీనింగ్ తెలియాలి అక్కడ. ఓకే. యాసిడ్ రైన్ ని ప్రపంచంలో పీహెచ్ వాల్యూని బేస్ చేసుకొని యాసిడ్ రైన్ అని చెప్పొచ్చు. మనందరికీ తెలుసు. పీహెచ్ 7 కంటే బిలో అంటే చిన్నప్పుడు చదివింటాం కదా! ఏమంటారు వాటిని? ఓకే. 7 కంటే పైన ఉంటే ఓకే. అంత మాత్రాన 7 కంటే బిలో ఉన్నంత మాత్రాన దాన్ని యాసిడ్ రైన్ అంటామా? మనం ఇమాజిన్ చేసుకోవచ్చా అలా? యాసిడ్ రైన్ అంటే ఒక ప్రామాణికం ఉంది. 5.6 కంటే బిలో ఉండాలి. పీహెచ్ వాల్యూ 5.6 కంటే బిలో ఉంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం దట్ ఈస్ కాల్డ్ యాస్ ది యాసిడ్ రైన్. దాన్నే ఆమ్ల వర్షం అని మనం చెప్పుకోవచ్చు. అంత మాత్రాన 7 బిలో ఉంటే యాసిడ్ రైన్ అని పిలవకూడదు. 7 బిలో ఉంటది రైన్‌కి. ఎందుకుంటది కారణం? నార్మల్ రైన్ సాధారణ వర్షపాతం దాని యొక్క పీహెచ్ విలువ 7 ఉంటదా? ఓకే. ప్యూర్ వాటర్ స్వచ్ఛమైనటువంటి నీరు దాని పీహెచ్ విలువ ఎంత ఉంటది? 7. ఎగ్జాక్ట్‌గా ప్యూర్ వాటర్‌కి పీహెచ్ విలువ అంటే 7 చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ రెయిన్ వాటర్ స్లైట్‌లీ ఎసిడిక్ స్వల్పంగా ఆమ్లత్వాన్ని కలిగి ఉంటది. ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్, వాటర్ 2 మిక్స్ అయినాయి అనుకోండి. ఏం ఫార్మ్ అవుతుంది? మనం తాగుతాం కదా! సోడా బయట.
కార్బోనేటెడ్ వాటర్, CO2 ప్లస్ H2O, H2CO3, కార్బోనిక్ యాసిడ్. నార్మల్ రెయిన్ వాటర్లో కొంత కార్బోనిక్ యాసిడ్ కలిసి ఉండడం వల్ల దాని pH విలువ 5.6 నుంచి 7 మధ్యలో ఉంటుంది. అది యాసిడ్ రైన్ అనకూడదు. యాసిడ్ రైన్ అని ఎప్పుడు అనాలి? pH వాల్యూ 5.6 కంటే బిలో ఉండాలి. ఎందుకు అలా మారిపోయింటది pH వాల్యూ? ఇక్కడ మెయిన్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. మనం చిన్నప్పుడు కెమిస్ట్రీలో స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్ అనేది మనం వినింటాం. బలమైన ఆమ్లాలు, బలహీనమైన ఆమ్లాలని. ఇప్పుడు H2SO4 ఉంది, HNO3 ఉంది. వాటిని వీక్ యాసిడ్స్ అంటామా? ఒక డ్రాప్ చేతి మీద వేసుకుంటే తెలుస్తుంది దాన్ని, అది వీక్ యాసిడ్ అనొచ్చు, స్ట్రాంగ్ యాసిడ్ అనొచ్చు. ఓకే, HNO3, H2SO4 దే ఆర్ కన్సిడర్ ది స్ట్రాంగ్ యాసిడ్స్ ఇండైరెక్ట్. ఓకే, ఆ రెండు మరి రైన్లో మిక్స్ అయ్యి వస్తాయి. మన నెత్తి మీద పడితే, మన ముఖం మీద పడితే ఎలా ఉంటది? చల్లగా ఉంటుందా? హ్యాపీగా మండుతుంది. ఇండైరెక్ట్ మనం చూస్తాం. ఓకే, ఆ రెండు మిక్స్ అవ్వడం వల్ల pH వాల్యూ అనేది డ్రాప్ అవుతుంది. బికాస్ దే కమ్స్ అండర్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఓకే, అప్పుడు 5.6 కంటే బిలో అవుతుంది. అప్పటి నుంచి దాన్ని యాసిడ్ రైన్ అన్న. ఓకే, యాసిడ్ రైన్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ఏం ఆక్సైడ్స్? ఇక్కడ ఓన్లీ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. మీరు గనక చూస్తే ఇంకొక ప్రాబ్లం ఉంది ప్రపంచంలో, ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఓజోన్ పొర క్షీణత. దీనికి కూడా ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ కారణం ఉంటుంది ఇండైరెక్ట్ గా మనం చూస్తాం. ఓకే, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తాయి? ఓకే, మరి అది కావాలంటారా వద్దంటారా? మీరు ఈరోజు తీసేస్తారా? వద్దన్నదా మాత్రాన అన్ని ఆపేస్తే ఏమవుద్ది? ఎనర్జీ సెక్టార్ తో మన ఎకానమీ లింక్ అయింది. ఒక్కసారిగా అన్ని క్లోజ్ చేసేస్తే మొత్తం మన ఆర్థిక వ్యవస్థ ఓకే అల్లకల్లోలం అయిపోద్ది. అలా చెయ్యరు. అందుకే ఏం చేస్తారు? గవర్నమెంట్ అనేది స్లోగా దీని నుంచి దీంట్లోకి మారడానికి ట్రై చేస్తుంటారు. అది అది 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, ఇంకా ఒక 100 సంవత్సరాలు పట్టొచ్చు. ఓకే, పూర్తిగా అయితే దీన్ని వదలలేంగా. గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇంకా మహా అంటే దీంట్లో మన ఇండియాలో ఇలా డీజిల్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటివి యూజ్ చేస్తుంటారు ఇండైరెక్ట్ గా మనం చూస్తే. బట్ మనం ఈ రోజు చూస్తే యాజ్ ఫర్ నవ్ అంటున్నాం, ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తే దీని యొక్క వాటా ఇంత దాకా మనం పెంచుకున్నాం. దీని యొక్క వాటా మనం ఇంత దాకా తగ్గించాం. 2010లో గనక మనం చూస్తే ఎంత ఉండొచ్చు? ఓకే, 2010లో మనకి దీని వాటా ఎంత ఉండొచ్చు? బిఫోర్ 15 ఇయర్స్ బ్యాక్ అరౌండ్ 70%, 80% మనం చూసేవాళ్ళం. బట్ ఈ రోజు మనం చూడండి, మారుతున్నామంటారా లేదా? ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా లేదా ఇండియాలో? ఈ రోజు మనకు ఒక ఆశ, డెఫినెట్ గా ఏదో ఒక రోజు దీని వాటా పెంచుకుంటాం. క్లియర్ మనం చూస్తే అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మనం ఏం చదవాలంటే ఈ చాప్టర్ లో మొత్తం ప్రతి వీటి గురించి క్లియర్ గా డీటెయిల్ గా మనం తెలుసుకోవాలి. ఈ టెక్నాలజీ ఇది ఎలా యూస్ చేస్తాం, టెక్నాలజికల్ గా వీటిని ఎలా యూస్ చేస్తాం, వీటికి సంబంధించిన స్కీమ్స్, పాలసీస్, ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి చదవాలి. మీ అందరికి తెలిసి ఉంటుంది. సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయట్లేదా ఇండియాలో? ఈ రోజు మనం సోలార్ ఎనర్జీ మన ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది అనుకోవచ్చు ప్రపంచంలో ఇన్స్టలేషన్ పరంగా. క్లియర్ గా మనకు చూస్తే ఓకే, ఎందుకు అలా ఉండగలిగామంటే గవర్నమెంట్ ఎప్పటి నుంచో గత 15 సంవత్సరాలుగా సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేస్తూనే ఉంది. మన తెలంగాణలో అయితే 2024 మెయిన్స్ లో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్, దానిపైన మెయిన్స్ లో 10 మార్కులు క్వశ్చన్ అడిగారు. అది ఎప్పుడు మిషన్? మన ఇండియాలో ప్రారంభించింది సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడం 2010 నుంచి అనుకోవచ్చు ఇండైరెక్ట్ గా. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్, దాన్నే మనం ఇప్పుడు నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్ అంటున్నాం. అది ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మనకు సోలార్ ఎనర్జీ పరంగా మార్పులు కనిపిస్తున్నాయి. ఈ రోజు మనం ఆల్మోస్ట్ సోలార్ ఎనర్జీ పరంగా మనం చూస్తే ఆల్మోస్ట్ నియర్లీ అప్రాక్సిమేట్ గా దీనికి రీచ్ అవుతున్నాం. 100 గిగావాట్ సోలార్ ఎనర్జీ ఇండైరెక్ట్. ఓకే, సో ఇవన్నీ పెంచుకోవడం వల్ల మనకి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏం ఏర్పడుతుందంటే, ఒకటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని మనం తగ్గించవచ్చు. ఇంకొకటి ఎనర్జీ సెక్యూరిటీ, ఇది కూడా అవసరమా లేదా? శక్తి భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ, ఈ రెండు మనం ఖచ్చితంగా అచీవ్ అవ్వచ్చు. పైగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, ఎన్ని ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇండైరెక్ట్ గా. అందులో 3 అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది ప్రపంచం. ఆ 3 ఆర్థిక పరమైన అంశాలు, ఎకనామిక్ డైమెన్షన్, ఎన్విరాన్మెంట్, ఓకే, పర్యావరణ అంశాలు, సోషల్ డైమెన్షన్, సామాజిక పరమైనటువంటి అంశాలు. ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచం అనేది డెవలప్ అవ్వాలనేది దాని కాన్సెప్ట్. 2015 తర్వాత అవి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినాయి. 2030 వరకు మనకు అమలులో ఉన్నాయి ఇండైరెక్ట్ మనం చూస్తే. ఈ మూడిట్లో పర్యావరణాన్ని ఉద్దేశించి ఏమైనా కనిపిస్తున్నాయా మనకి? అది చెప్తున్నా కదా నేనే, అందులో పర్యావరణ అంశాలు కూడా ఉన్నాయని. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయి?
ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో థర్డ్ వన్ SDG 3. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ప్రొవైడ్ చేయగలగాలి. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. SDG 6, ఓకే, క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. ఈ రోజు నిజం మాట్లాడుకుంటే దీని గురించి మన ఇండియా ఎలా ఉందంటారు ఈ విషయంలో? ఓకే, ఎవడన్నా మున్సిపల్ వాటర్ తాగుతున్నారా రోడ్డు మీద? ఎవ్వడు తాగడు. ఓకే, బయటికి వెళ్ళి బిస్లరీ బాటిల్ కొనుక్కొని రోజు కూలీ కూడా దానిపైన డిపెండ్ అవుతుంది. అంటే నమ్మకం పోయింది. ఇది ట్రూ ఆర్ నాట్? పూర్వం ఎలా ఉండేది? ఒక 20 సంవత్సరాల కిందట ఎవడైనా ట్యాప్ వాటర్ తాగే పరిస్థితులు ఉన్నారు. ఈ రోజు ఎవరు నమ్మట్లే. అలా మనుషులకి అడాప్ట్. నిజంగా క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రపంచంలో అందరికి అవైలబుల్ ఉందా? శానిటేషన్, ఇంకా ఆ విషయంలో మనం మాట్లాడకూడదు ఇక్కడ మన ఇండియాలోకి లేదు. ఓకే, నెక్స్ట్ SDG 7, క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ. ఓకే, స్వచ్ఛమైన శక్తి రూపాలు. స్వచ్ఛమైన క్లీన్ అండ్ అఫోర్డబుల్, అందరికీ ఆమోగ్యంగా ఉండాలి. వీటిని అంటారా క్లీన్ ఎనర్జీస్ అని? వీటిని పిలుస్తామా క్లీన్ ఎనర్జీస్ అని? ఎందుకు పిలవం వీటిని? అదేమన్నా ఓకే, నేనే చెప్తున్నా దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయి అంటున్నా ఇండైరెక్ట్ గా మనం. బట్ వీటిని అనొచ్చలేదా క్లీన్ ఎనర్జీస్ అని? వీటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏర్పడుతుందా? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుందా? సో క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ క్లియర్ గా ఇండికేషన్ ఉంది SDG 7 లో. దాన్ని కూడా మనం పరిగణించాలి. సిమిలర్లీ SDG 13, ఓకే, ఎనీవన్ ఐడియా? మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే అప్కమింగ్ క్లాస్ లో SDG గోల్స్ అన్ని బట్టి కొట్టి రావాలి మొత్తం 17. ఓకే, అది అంత ఇంపార్టెంట్. అప్కమింగ్ ఎగ్జామినేషన్ లో వాటిపైన మెయిన్స్ లో అనుకోండి, ప్రిలిమ్స్ లో అనుకోండి, ఎక్కడొక దగ్గర మిమ్మల్ని జనరల్ ఎస్ఏలో కూడా వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ టార్గెట్ చేస్తారు. అంత ఇంపార్టెంట్. ఎందుకంటే 2030 మనకి టార్గెట్ క్లియర్ గా కనిపిస్తుంది. మనం కూడా ఫాలో అవుతున్నాం. ఇండియా కూడా SDG రిపోర్ట్ లో మనం ఎప్పుడెప్పుడు ఎక్కడ మన ర్యాంకింగ్ ఉంది, ప్రపంచంలో ఎలా ఉన్నాం, మన రాష్ట్రాల మధ్య పోటీ ఎలా ఉంది, ఇదంతా ఎకానమీ సార్ చెప్తాడు, నేను చెప్తా, సొసైటీ సార్ చెప్తారు, అందరూ చెప్తారు వీటి గురించి క్లియర్. నేను ఒక డైమెన్షన్ లో, ఆయన ఒక డైమెన్షన్ లో, ఆయన ఒక డైమెన్షన్ లో మీకు చెప్తారు. ఇక్కడ SDG 13 అంటున్నాం, క్లైమేట్ యాక్షన్. శీతోష్ణ స్థితి మార్పుల వల్ల ప్రపంచంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు మనం చూసే టెంపరేచర్స్ కానీ, ఇవన్నీ టెంపరేచర్స్ పెరగడం కానివ్వండి, ప్రపంచంలో కమ్యూనికబుల్ డిసీజెస్ పెరగడం కానివ్వండి, వాటర్ స్కార్సిటీ కానివ్వండి, ల్యాండ్ డిగ్రేడేషన్ కానివ్వండి, ఇవన్నీ దేని ఎఫెక్ట్స్? బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ ఇండైరెక్ట్ గా. ఓకే, ఆ క్లైమేట్ చేంజ్ సమస్యని ప్రపంచవ్యాప్తంగా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలనే ఉద్దేశంతో క్లైమేట్ యాక్షన్ అనేది SDG 13 లో ఉంటుంది. మనం వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రిపేర్ అవ్వాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, SDG అనేది అప్కమింగ్ డేస్ లో దానిపైన ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ ఉంటాయి, మెయిన్స్ లో క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ఏలో కూడా వాటిని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ డిజైన్ చేయొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో డిజైన్ చేయొచ్చు, ప్రిలిమ్స్ లో కూడా మీకు ఎక్కడో ఒక దగ్గర టచ్ చేస్తూనే ఉంటారు. మీరు తెలంగాణ ఎగ్జామినేషన్లో ఈ మధ్య చూస్తే ప్రతి ఎగ్జామినేషన్ లో SDG పైన క్వశ్చన్స్ లేకుండా ఉండవు. అంత ఇంపార్టెంట్. దాన్ని నెగ్లెక్ట్ చేసామంటే మనం ఒక 3-4 మార్కులు వెనక్కి వెళ్ళిపోతాం అనేది క్లియర్. ఓకే, దాన్ని కూడా నేనేం చెప్తున్నా, వీటితో లింక్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది క్లియర్. ఓకే, నెక్స్ట్ అండి ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీ. ఈ మధ్య కాలంలో మన ఇండియాలో ఎంతో మార్పులు జరుగుతున్నాయి. న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ రియాక్టర్స్ విషయంలో మనం చేంజెస్ తీసుకొని వస్తున్నాం. ఆల్రెడీ మన ఇండియాలో 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఒకటి యూజ్ చేస్తున్నాం. ఆ విషయంలో 2వ స్టేజ్లోకి వెళ్ళిపోయింటాం. ఓకే, న్యూక్లియర్ ఎనర్జీ మనం క్లీన్ ఎనర్జీ అనొచ్చా అనకూడదు? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలి. న్యూక్లియర్ ఎనర్జీని క్లీన్ ఎనర్జీ అనొచ్చా అనకూడదా? అనకూడదు అంటారా? సార్ గూగుల్లో కొట్టండి, క్లీన్ ఎనర్జీ అనొచ్చు అనకూడదు మీకే అర్థమవుతుంది. న్యూక్లియర్ ఎనర్జీ కమ్స్ అండర్ క్లీన్ ఎనర్జీ. వై? బికాస్. ఎందుకని అంటున్నాను? క్లీన్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏం చెప్పాను? ఎన్విరాన్మెంట్ లోకి కార్బన్ డైఆక్సైడ్, ఓకే, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, పార్టికులేట్ మ్యాటర్ ఇవి రిలీజ్ అవ్వకూడదు. అప్పుడే దాన్ని క్లీన్ ఎనర్జీ అంటున్నాం. న్యూక్లియర్ ఎనర్జీ యురేనియం 235 ని బ్రేక్ డౌన్ చేస్తాం న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్ లో, దాని నుంచి బేరియం క్రిప్టాన్ రిలీజ్ అవుతాయి. అక్కడ ఏమైనా రిలీజ్ అవుతుందా? కార్బన్ డైఆక్సైడ్, పార్టికులేట్ మ్యాటర్ నేను చెప్పినట్టు అన్ని రిలీజ్ అవుతుందా రియాక్టర్ నుంచి? అప్పుడు ఏమనొచ్చు వాటిని? క్లీన్ ఎనర్జీ. దానివల్ల ఎన్విరాన్మెంట్ లోకి ఈ గ్లోబల్ వార్మింగ్ కి, క్లైమేట్ చేంజ్ కి ఎలాంటి ఇష్యూస్ రావట్లేదు. కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీని కూడా క్లీన్ ఎనర్జీ కిందకి మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో యాక్చువల్గా అదంతా ఎనర్జీ సెక్టార్ కిందకి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఎందుకు ఇదంతా సిగ్రిగేట్ చేశానంటే, ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తున్నా అంటే, ఇవన్నీ అర్థం కావాలంటే దేన్ని ఫాలో అవ్వాలి? ఇవన్నీ అర్థం కావాలంటే, ఓకే, మన ఏపీలో పెట్టిన ఒక దరిద్రమైన విధానం ఏంటంటే, మరి ఎవడు పెట్టాడు ఆ సిలబస్? వాడికి నిజంగా సెన్స్ ఉంటే ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలి? గ్రూప్ 2 వాళ్ళని ఎంతగా ఇబ్బంది పెట్టాడంటే, ఫిలిమ్స్ లో అసలు సైన్సే టచ్ లేదు, తీసుకొని వచ్చి మెయిన్స్ లో పాపం, ఓకే, 75 మార్కులను పెట్టేసి
మొత్తం ఎలా అంటే అలా మొత్తం కాంప్లికేట్ చేసి పెట్టాడు. దీన్ని మార్కెట్‌లో ఓకే. ఆ సిలబస్‌ని బేస్ చేసుకొని ఎవడంటే వాడు జాగ్రఫీ వాడు సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తాడు. ఎన్విరాన్మెంట్ నేనేమంటున్నా జాగ్రఫీ వోళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు. ఎకానమీ వోళ్ళు చెప్తున్నారు. ఏపీ వాళ్ళకి తెలిసుంటది కొంతమంది క్లియర్‌గా. కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు పబ్లిక్‌ని. ఎందుకంటే ఫస్ట్ చాలా మందికి దీని పైన అవగాహన ఉండదు. వీటి పైన అవగాహన ఉంటే అది ఆటోమేటిక్‌గా నేర్చుకోవచ్చు అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ ఓకే. బయోటెక్నాలజీతో డైరెక్ట్‌గా లింక్ అయిందన్న. కెమిస్ట్రీతో ఏదైనా లింక్ చేయొచ్చా వాటిట్లో? కెమిస్ట్రీతో. ఈరోజు మనకి ఇది అర్థం కావాలంటే న్యూక్లియర్ టెక్నాలజీ అర్థం కావాలంటే కెమిస్ట్రీలో మనకి ప్రత్యేకంగా రేడియో యాక్టివిటీ అనే టాపిక్ ఒకటుంటది. సిమిలర్‌లీ ఈ కెమిస్ట్రీ అనేది మనకి దీంట్లో కూడా యూజ్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎయిర్ పొల్యూషన్ గురించి మనకు అర్థం కావాలంటే కొంతవరకు కెమిస్ట్రీలో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సిమిలర్‌లీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇందాకే చెప్పా. బయాలజీలో కూడా చాలా ఏరియాస్ ఉంటాయి. ప్లాంట్స్ గురించి, అనిమల్స్ గురించి, వాటి లైఫ్ గురించి, వాటి క్లాసిఫికేషన్ గురించి అదంతా మనకి బయాలజీలో ఉంటుంది. వాటికి వీటికి కనెక్టివిటీ ఉంది ఇండైరెక్ట్ ఓకే. ఇదంతా మనం ఏమంటున్నామంటే సైన్స్ మొత్తం. ఎన్విరాన్మెంట్‌ని కూడా సైన్స్ కిందకి కన్సిడర్ చేయాలి. ఇవన్నీ మనకు అర్థమవుతేనే ఇవి ఆటోమేటికల్‌గా మనం నేర్చుకోవచ్చు. మెజారిటీ పార్ట్ ఈ ఫిజిక్స్ నుంచి మనం ఇవన్నీ బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ స్పేస్, డిఫెన్స్, ఐసీటీ ఇలాంటి వాటిని ఓకే. ఇదంతా ఏందంటే ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో, మళ్ళీ మెయిన్స్‌లో మీరు ఆటోమేటికల్‌గా ఆన్సర్ రాస్తారు. మెయిన్స్ అనేది ఇక్కడ అనలైటికల్. మనకి అనాలిసిస్ అనేది ఎప్పుడు మనకు మైండ్‌లోకొస్తది? ఆ విషయం గురించి పరిజ్ఞానం ఉన్నప్పుడే మనం దాన్ని విశ్లేషించగలుగుతాం. విషయం గురించి సరైన అవగాహన లేకుండా ఏమని విశ్లేషిస్తాం? ఒక ఇష్యూ పైన మనకసలు ఐడియా లేదంటే, దానిపైన మనం దాని ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? ఇవన్నీ మాట్లాడతాం మనం. బెనిఫిట్స్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇవన్నీ మనం మాట్లాడలేం. మెయిన్స్ అంటే ఏం మాట్లాడాలి? మెయిన్స్ విషయంలో 4 అంశాలు మనకి ఏమేం కావాలి? కాన్సెప్ట్ తెలియాలి. ఆ కాన్సెప్ట్‌ని ఉపయోగించి అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అనువర్తనాలు ఆ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మనం ఎలాంటి ప్రయోజనాలు క్రియేట్ చేస్తాం. దీనివల్ల ఉపయోగాలేంటి? ప్రయోజనాలేంటి? ఒకవేళ ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తే డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? ఇదే కాన్సెప్ట్‌ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఛాలెంజెస్, సవాళ్ళు అవే మీరు మెయిన్స్ క్వెషన్ పేపర్ తీసి ఓపెన్ చేయండి. నేను చెప్పినట్టు అన్నీ కనిపిస్తాయి. ఏమేమంటున్నాం? కాన్సెప్ట్ ఒకటి, అప్లికేషన్స్ ఒకటి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండైరెక్ట్‌గా ఛాలెంజెస్ మనం చూస్తాం. ఓకే. ఫైనల్‌గా మనం ప్రిపేర్ అయ్యేది కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కాబట్టి, గవర్నమెంట్ కండక్ట్ చేసేది కాబట్టి, గవర్నమెంట్ నిర్వహించేటువంటి ప్రతి పాలసీ, ప్రతి ప్రోగ్రామ్, స్కీమ్స్ ఈ సిలబస్‌తో రిలేట్ అయినటువంటి ప్రతి పాలసీస్ అది స్పేస్ అనుకోండి, డిఫెన్స్ అనుకోండి, బయోటెక్నాలజీ అనుకోండి, పాలసీస్ పైన, ప్రోగ్రామ్స్ పైన, స్కీమ్స్ పైన ప్రత్యేకమైనటువంటి కాన్సంట్రేషన్ చేస్తేనే అప్పుడు మనం కంప్లీట్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రిపేర్ అవ్వగలుగుతాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే మాత్రం దీనికి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆ ప్రిలిమ్స్‌లో చదువుకుంటేనే మనం మెయిన్స్‌కి సరైన ఫౌండేషన్ చేయగలుగుతాం. ఓకే. నా క్లాసెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ నేను ఫౌండేషన్ కానించి మీకు తీసుకొనొస్తా. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇవి గూడా నేర్పిస్తా. ఈ మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మెయిన్స్. క్వెషన్ టు ఆన్సర్. ఓకే. దీని నుంచి క్వెషన్ ఎలా డిజైన్ చేయొచ్చు? మన ఆలోచన ఏ విధంగా ఉండాలి? ఒక ఇంట్రడక్షన్ ఎలా రాయాలి? బాడీలో ఎలాంటి పాయింట్స్ మెన్షన్ చేయాలి? ఫైనల్‌గా దాని కంక్లూజన్ ఎలా ఉండాలి? సో, ఇలా మనం ఆలోచిస్తేనే సైన్స్ అండ్ టెక్నాలజీని మనం చాలా ఈజీగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఓకే. సో, నా రెగ్యులర్ క్లాసెస్‌లో ఈ వేలోనే నా అప్రోచ్ ఉంటుంది. అప్‌కమింగ్ డేస్‌లో నేను క్లాసెస్ తీసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది కంప్లీట్‌లీ.